ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మేనిఫెస్టేషన్ పురాణాల్లో మనీ మేనిఫెస్టేషన్ గురించి కనుక మనం చూసుకుంటే దానికి ఏమన్నా అప్లైడ్ థియరీ ఉందా అనేది ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూడండి. అది బిజినెస్ చేసేటువంటి వాళ్ళైనా సరే, మనీని మేనేజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే, లేదు అనుకుంటే మనీ మేనిఫెస్టేషన్ కోసం వీడియోస్ చూసేటువంటి వాళ్ళైనా సరే, ఏది ఉన్నా సరే డబ్బుకైతే ఆ ఎనర్జీ, ఆ పవర్ రెండు ఉన్నాయి. కాబట్టి వీడియో మొత్తం ఎవరైనా సరే, ఎవరికి కనిపించినా సరే పూర్తిగా చూడండి. అండ్ జరగబోయేటువంటి క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలా వద్దా అనేది వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా కన్క్లూషన్కి రండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. మనీ మేనిఫెస్టేషన్ గురించి జనరల్గా పురాణాల్లో అసలు ఏం చెప్పబడింది, అంటే ఎలా మేనేజ్ చేస్తే అది మన దగ్గర ఉంటుంది? వావ్, వండర్ఫుల్ క్వశ్చన్. సో మనం ఎన్నో టెక్నిక్స్ మాట్లాడుకున్నాం. ఏంటి, టీ హార్వేకర్ 6 జార్ మెథడ్ కానీ, ఫిష్ కాన్సెప్ట్ అని చెప్పేసి మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలని రకరకాలుగా మనం మాట్లాడుకున్నాం. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మాట్లాడుకున్నాం. కానీ మన పురాణాల్లో నుంచి కూడా మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలని మహానుభావుడు వ్యాస మహర్షి గారు చెప్పారు. సో వ్యాస మహర్షి గారు శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో ఒక శ్లోకం చెప్తారు. అవేంటంటే, ధర్మాయస్య అర్థాయ కామాయ స్వజనాయ చ పంచదా విభజస్విత్తం ఇహాముత్ర చ మోదతే అంటారు. సో ధర్మాయ యశసే అర్థాయ, ఫస్ట్ వన్ ఏంటంటే ధర్మం. ధర్మం అంటే ఏంటి? ఒకటిసారి చూడండి, మన ఇంటికి ఎవరైనా ఒకప్పుడు వచ్చేటప్పుడు, యాచకులు వచ్చినప్పుడు, అడుక్కోవడానికి వచ్చినప్పుడు అమ్మా దానం చేయండి అనరు, అమ్మా ధర్మం చేయండి, బాబు ధర్మం చేయండి అంటారు. అంటే ధర్మం అనేది ఫస్ట్ టాపిక్లా మాట్లాడుకుంటారు. అంటే మన 100% ఉంటుంది కదా, ఫస్ట్ 20% ధర్మం కోసం మనం వినియోగించుకోవాలి. అంటే ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు ఆలయాలు కట్టించడం కానీ, లేదు ప్రేత సంస్కారాలు కానిచ్చడం కానీ, ఏవైతే సొసైటీలో వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడతాయో, ధర్మాన్ని నిలబెడతాయో, ఏవైతే కార్యక్రమాలు ఉపయోగపడతాయో వాటి మీద 20% మనీని మనం స్పెండ్ చేయాలి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వ్యాస మహర్షి ఏం చెప్తారంటే, ఈ డబ్బులు గుప్త దానాలు చేయాలి, ఎవ్వరికీ తెలియకూడదు. మీరు ఇచ్చినట్టు, ఇప్పుడు ఎవరో మీ ఫ్యామిలీలోనో మీ రిలేటివ్స్లోనో ఎవరో ఉన్నారు, వాళ్ళకి మనం 100 రూపాయలు 20 రూపాయలు వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్ని పిలిచి, నీదిగో చూడు నేను దానం చేస్తున్నాను, నీకు ఇస్తున్నాను, ఇలాంటివి అస్సలు చేయకూడదు, ఎవ్వరికీ తెలియకూడదు. ఈ ధర్మం అనేది ఎవ్వరికీ చెప్పకుండా 20% చేయాలి అని చెప్పి వ్యాస మహర్షి చెప్తున్నారు. తర్వాత మరి నేను దానం చేస్తున్నాను, ధర్మం చేస్తున్నాను, మరి నాకు పేరు రావాలి కదా, అందుకనే సెకండ్ ఏమంటారంటే యశస్సు. ఇంకొక 20% దేనికోసం అంటే నీ కీర్తి ప్రతిష్టల కోసం వాడుకోవాలి. ఇందాక చేసావు కానీ ఎవరికీ తెలియకుండా చేస్తాం, దేవుడికి నీకు మధ్య, ఇంకెవరికి తెలియదు. సెకండ్ది ఏంటంటే ఈ యశస్సు, కీర్తి కోసం. మీరు స్కూల్స్ కట్టిస్తారా, కాలేజెస్ కట్టిస్తారా, అనాథ శరణాలయానికి డబ్బులు ఇస్తారా, నిత్యాన్నదానాలు చేస్తారా, ఒక టెంపుల్స్ మీద పేర్లు రాస్తారు, వెంకటరావు గారు ఇచ్చారు అనేది ఉంటుంది, 20,000 దానం చేశారు, 50,000 దానం చేశారు అని ఉంటుంది అనమాట. ఇది మీరు యశస్సు కోసం, మీ కీర్తి కోసం తరతరాలు ఉండేటట్టు కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. 20% మీ యశస్సు కోసం వాడుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటి, ధర్మం కోసం. సెకండ్ వన్ యశస్సు కోసం, కీర్తి కోసం. థర్డ్ వన్ ఏంటంటే అర్థం. అర్థం అంటే ఏంటి? అర్థం అంటే డబ్బే. అంటే ఇది ఎలా ఉపయోగించుకోవాలంటే 20% డబ్బు నుంచి డబ్బు క్రియేట్ చేయాలి అని. అంటే ఎలాగా? మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే, ఈ కాలానికి అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీ రిస్క్ అపెటైట్ ఏంటి? లాంగ్ టర్మ్ పెట్టాలనుకుంటున్నారా, షార్ట్ టర్మ్ పెట్టాలనుకుంటున్నారా, లార్జ్ క్యాప్లో పెట్టాలనుకుంటున్నారా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా అనేది మీకు అర్థం కావాలి. దీని ద్వారా అంటే డబ్బు పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకునేటట్టు. మనం చూస్తే ఇప్పుడు రిచెస్ట్ పీపుల్ మనం చూస్తే వాళ్ళు సంపాదన నుంచి అవ్వలేదండి, ఆ సంపాదన నుంచి తీసుకొని ల్యాండ్ మీద ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో అది అద్భుతంగా గ్రో అయ్యి అది మళ్ళీ రొటేషన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు దానాలు చేస్తున్నారు, ధర్మం యశస్సు కూడా వాళ్ళు చేస్తున్నారు. సో థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఏంటంటే భోగం. ఫోర్త్ వన్ ఏంటి? భోగం. భోగం అంటే ఏంటి? మన ఎంజాయ్మెంట్. మన అందరికీ కావాల్సింది అదే, మనం 90% చేసేదే అది. ఓకే, మిగతావన్నీ చేయకపోయినా ఇది మాత్రం మనకి దీంట్లో డోకా లేదు. సో 20% భోగం కోసం పెట్టుకోవచ్చు. చాలామంది ఏంటంటే అండి పిసినార్లుగా ఉంటారు. పిసినార్లుగా ఉండి ఎవ్వరికి ధర్మాలు చేయరు, ఏది చేయరు. ఇందాక మనం 2 వాటిలో మాట్లాడుకున్నాం, అదేం చేయరు వాళ్ళు.
ఎంతసేపు డబ్బులు దాచిపెట్టుకుంటారు. సడన్గా ఏదో ప్రాబ్లం వస్తుంది, ఎవరికి చెప్పరు కూడా, వెళ్ళిపోతారు, ఆ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. కొంతమంది అతిగా ఖర్చు పెట్టేస్తారు, అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. 10 రూపాయలు అయితే 20 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. అన్నెసెసరీగా తాగి తందనాలాడి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. అందుకనే వ్యాస మహర్షి ఏం చెప్తారంటే, మన భోగాలు ఎలా ఉండాలి అంటే కాలికి చెప్పులాగా ఉండాలి. కాలికి చెప్పులాగా ఉండటం ఏంటి? ఇప్పుడు 10,000 రూపాయల ఒక విలువైన చెప్పులు నేను తీసుకొచ్చా, మీ పాదం సైజు 8, మీకు 10 సైజు తెచ్చాను అనుకోండి, చెప్పి నాగరాజు గారు ఇది 10,000 పెట్టి తెచ్చాను, లేకపోతే అమెరికా నుంచి నేను తెప్పించాను మీకోసం అని చెప్పి వేసుకున్నారు. అది 10 సైజు ఉంది, మీ కాలేమో 8 సైజు, ఉపయోగం ఉంటుందా? లేదు. అది 5 సైజు, చిన్నదైపోతుంటుంది, మీ కాలు నొప్పి వస్తూ ఉంటుంది, చాలా చిరాగ్గా ఉంటుంది, నడవలేరు. అంటే నీ కాలు సైజు ఎంతైతే ఉందో చెప్పు, నువ్వు అలా కావాలనుకుంటావే, పెద్దది అవ్వకూడదు చిన్నది అవ్వకూడదని. అలాగే నీ భోగం కూడా ఎలా ఉండాలంటే పెద్దగా ఉండకూడదు చిన్నగా ఉండకూడదు. నీ లైఫ్ స్టైల్ బట్టి నీ స్థాయి ఉండేటట్టు అది ఎంత ఉండాలంటే 20%. మనం లిమిట్లో ఉండాలండి, ఇష్టం వచ్చినట్టు కాదు. 100 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు ఎంజాయ్ చేయి, రిగ్రెట్ అవ్వద్దు. సినిమాలకు వెళ్తావా వెళ్ళు, షికార్లు చేస్తావా వెళ్తావా, ఎక్కడికి పార్టీస్కి వెళ్తావా వెళ్ళు, కానీ 20%లోనే ఉండాలి, ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. అది ఎంజాయ్మెంట్కి కూడా ఒక లెక్క ఉండాలన్నమాట. లెక్క లేకపోతే తెక్కొచ్చేస్తుంది. సో 5th వన్ ఏంటంటే స్వజనులు అంటారు. స్వజనులు అంటే ఏంటంటే, మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనుకోండి, మనం కొంతమందికి జీతాలు ఇస్తున్నాం, మనం వాళ్ళ కోసం డబ్బుని స్పెండ్ చేసుకోవాలి. లేదు, మన ఫ్యామిలీ మెంబర్సే, మన వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ పిల్లలు, పేరెంట్స్, వీళ్ళ కోసం ఈ డబ్బును వాళ్ళ సుఖాల కోసం, ఇందాక భోగం మన కోసం ఉపయోగించుకోవచ్చు. కానీ స్వజనులు అంటే 5th ఏంటంటే మనకి నచ్చిన వాళ్ళ కోసం, మన పిల్లల కోసం, లేదు మనతో పాటు వర్క్ చేసేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగులు, పని వాళ్ళు కానీ, వంట వాళ్ళు కానీ, కారు క్లీన్ చేసే వాళ్ళు కానీ, ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఉపయోగించుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అండి, ఒక ఇంట్లో ఉంటారు, ఒక ఇంట్లో ఉన్న తర్వాత ఇక్కడ నుంచి వేరే ఇంటికి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇంటికి ట్రాన్స్ఫర్ అయిన విషయం పేపర్ వాడికి తెలియదు. వాడేంటి ఆ బిల్లు ఎగ్గొట్టేసి వెళ్ళిపోతారు. ఎంతసేపు అండి, ఎంత అంటే పేపర్, ఎంత అదృష్టం, అది చదివి మనం ఎంత నాలెడ్జ్ని పెంచుకున్నాం. వాడు అది వేసుకుంటూ రూపాయలు సంపాదించుకునే వ్యక్తి, వాళ్ళ దగ్గర మనం ఎగ్గొట్టేస్తూ ఉంటాం. అంటే పేపర్ డబ్బులు, ఎవరికి పేమెంట్లు ఇవ్వాలో, పని వాళ్ళకి పేమెంట్లు ఇవ్వాలా, లేకపోతే ఏవైతే పేమెంట్లు ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు మన మీద డిపెండ్ అయ్యి వాళ్ళు పనిచేసి సేవ చేసినప్పుడు వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి కదా. అందుకనే స్వజనులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వరు, టైంకి శాలరీస్ ఇవ్వరు, వాళ్ళు మాత్రం భోగాలు అనుభవిస్తూ ఉంటారు. సో మన మీద ఎవరైతే డిపెండ్ అయ్యారో వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవడం మన బాధ్యత. సో ఈ 5 చెప్తారండి. సో ఫస్ట్ వన్ ఏంటి? ధర్మం. అంటే ఇది ఎవరికి తెలియకుండా మనం మంచి కార్యక్రమాల కోసం ఉపయోగించుకోవాలి. సెకండ్, యశస్సు, మన కీర్తి కోసం మనం ఉపయోగించుకోవాలి. థర్డ్ వన్, అర్థం. మనం పెట్టే డబ్బులు, మన ఇన్వెస్ట్మెంట్, ఇవి రిటర్న్స్ పెరిగి లాంగ్ టర్మ్లో ఒక అద్భుతమైన రిజల్ట్స్ని, అద్భుతమైన సంపదని క్రియేట్ చేసేటట్టు ఉండాలి. 4th వన్, భోగం. మన ఎంటర్టైన్మెంట్ కోసం, మన విలాసాల కోసం మనం 20% ఖర్చు పెట్టుకోవచ్చు. అండ్ 5th వన్, స్వజనులు. మన మీద ఎవరైతే డిపెండ్ అయ్యారో, మనల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేయడం కోసం 20%. సో 20. సో 100% వచ్చిన ధనాన్ని కనుక మనం మేనేజ్ చేసుకోగలిగితే అప్పుడు ఇంకా ఎక్కువ మనీని మనం మేనిఫెస్ట్ చేయగలం. అర్హత అండి ఇది. ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, మన వేద పురాణాల నుంచి ఏదైతే వచ్చిందో ఈ అద్భుతమైన నాలెడ్జ్ వ్యాస మహర్షి గారు మనకి ఇచ్చిన దాన్ని మనం యూటిలైజ్ చేసుకోగలిగి, ఇది అటు ఇటుగా ఇలానే చేయాలని కుదరదు. మన ఖర్చులు కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, దీన్ని అటు 5% ఇటుగా మనం కనుక మేనేజ్ చేసుకోగలిగితే అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ ఆనందంగా ఉంటారు. సో నాగరాజ్ గారు, మీరు స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగారు, మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి. సో మనం మనీ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఎప్పుడైతే ఇందాక 5 కాన్సెప్ట్లు ఏవైతే చెప్పానో, ఫస్ట్ ధర్మంగా కనుక మనం డబ్బులు సంపాదించేటప్పుడు కానీ, ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఈ ధర్మబద్ధంగా మనం వెళ్ళామా, ఖచ్చితంగా మనం మనీని మేనిఫెస్ట్ చేయగలం, మనం అనుకున్న లక్ష్యాలు సాధించగలం. అయితే చాలామంది ధర్మబద్ధంగా ఈ ధర్మాన్ని తప్పుతూ ఉంటారు, ఎవరికి సాయం చేయరు, ఎవరికి ₹1 ఇవ్వరు. అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు, డబ్బు రాదు కూడా. సో మనం ధర్మంగా ఎలా మనం డబ్బుని సంపాదించుకోవాలి, డబ్బుని మేనేజ్ చేసుకోవాలి, మేనిఫెస్ట్ చేసుకోవాలో నేను 9 రోజుల్లో అద్భుతంగా స్టెప్ బై స్టెప్ మనం ఎలా మనీని ధర్మబద్ధంగా సంపాదించుకోవాలనేది నేను చెప్తానండి. ఫెంటాస్టిక్ కాన్సెప్ట్ అన్న. నాకు ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఒకటి బాగా గుర్తొచ్చినటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే, డబ్బు మనం సంపాదించేది ఏదైతే ఉందో మన విలాసాలకి మనకి ఎంత ఖర్చు పెట్టాలి అనేది, అందులో ఎస్పెషల్లీ శాలరీ. మంత్ మొత్తం మన ఫ్యామిలీ కోసం కష్టపడతాం, అది మనం ఇంటి వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్, ఆ టైంకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్, దాన్ని ఎలా ఖర్చు పెడితే బాగుంటుందో అలాగే మీరు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఓకే
నేను కష్టపడుతున్నాను అని అంటే నా ఇంటి మీద కాకుండా బయట వాటి మీద ఖర్చు పెడుతున్నాను కాబట్టి అది తగ్గించాలి. నేను ఏదైనా అనుకుంటే అది జరగట్లేదు ఎందుకు అని అంటే క్వశ్చన్ మార్క్ చేసుకుంటే ఈ 5 పాయింట్స్ మనకి కీలక విషయాలు. డెఫినెట్లీ అండి. రియలీ గ్రేట్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి? సార్ నాగరాజ్ గారు, January 6th నుంచి స్టార్ట్ అవుతుంది క్లాస్. సో 9 రోజుల క్లాస్. సో మనం మైండ్ఫుల్ మిలీనియర్ ప్లస్ మనీని ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనే దాని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. మీ ఆర్థికంగా ఎక్కడ నష్టాలు ఉన్నాయి, మీరు అప్పుల్లో ఉన్నారా, అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి, ఈ అప్పుల్ని ఎలా రికవర్ చేసుకోవాలి, ₹1,00,000 నుంచి ₹1,00,00,000 ఉన్న అప్పుని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటకు రావాలి, ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని, ఆర్థిక స్వేచ్ఛని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ 9 రోజుల్లో నేను చెప్తాను. మార్నింగ్ 5 to 6:30 ఉంటాయండి క్లాసెస్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే. సో నాగరాజ్ గారు, ఇంకొకటి ఏంటంటే ఇది న్యూ ఇయర్ కాబట్టి 2025కి మొత్తానికి ఈ బ్యాచ్ ఒక్కసారే జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ డౌట్ మీరు రిజిస్టర్ చేసుకోండి. మీకు అద్భుతమైన ఫలితాలు, మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ బ్యాచ్ జరుగుతుందండి. సో డోంట్ డిలే, రిజిస్టర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. January 6th జరిగేటువంటి బ్యాచ్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మైండ్ఫుల్ మిలీనియర్ విత్ మనీ మేనిఫెస్టేషన్. సో ఈ బ్యాచ్ January 6th ఆ ఒక్క టైంలోనే ఉంటుంది. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను డెఫినెట్గా శ్రావణ్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు.